అన్ని వేదనల కన్నా బాధ ఏంటో చెప్పమంటారా? నేను దేవుడి నుంచి వేరైపోయాననేటువంటిదే బాధ అనమాట. మహావేదన. నేను చెప్తున్నాను కదా, మీరు చెరసాల్లోకి వెళ్ళేవాడు అన్నిటికన్నా వేదన పడేది ఏంటో చెప్పమంటారా? నేను ప్రేమించినటువంటి, నేను ఇష్టపడినటువంటి నా భార్య, నా బిడ్డలు, వారితో నేను సహవాసాన్ని పోగొట్టుకుంటానని ఏడుస్తాడు కానీ చెరసాల్లో కూర్చొని ఏం తింటానని ఏడోడు. అతనుకున్న కండిషన్స్ గురించి కాదు బాధపడేది. చూడండి, ఎప్పుడు సెపరేషన్ జరిగినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది, భరించలేని బాధ వస్తుంది. ఆ బాధ ఏంటో చెప్పమంటారా? అయ్యో నేను మళ్ళీ దేవుడితో ఉండలేనే, అయ్యో మళ్ళా నేను దేవుడిని చూడలేనే, ఆయన అంత కృప గలవాడు, దయ గలవాడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు, ఎంతో నా కోసం చేశాడు, భూమి మీద ఎన్నోసార్లు నాకు చెప్పారు, నేను ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళలేదే, నేను ఏ రోజు ఆయన ప్రేమించలేదే. ఈ సెపరేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వేరైపోవటము, ఎల్లప్పుడూ వేరైపోవటం నేను తట్టుకోలేకపోతున్నానని పడేటువంటి వేదన ఎందుకు చెప్తున్నానంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ లో క్రాస్ మీద ఎగ్జాక్ట్ గా అదే జరిగింది.